రే అటు కాదురా, ఇటు పోదాం. మమ్మీ, చాక్లెట్ కావాలి మమ్మీ, ప్లీజ్ మమ్మీ. 2 కావాలి మమ్మీ. మమ్మీ ఆదిత్య గారు, ఆదిత్య గారు. ఏంటి ధరణి? బహుశా ఇది భవిష్యం అవుతుంది. మంచం మీద లేదండి. లేచి బయటికి వెళ్ళిందేమో చూడు. బహుశా బహుశా ఏంటదినా? పొద్దున్నే భవిష్యని పిలుస్తున్నా, భవిష్య కనిపించడం లేదు దీప్తి. పొద్దున్నే ఎటెళ్ళుంటుంది?
అదే అర్థం కావడం లేదు. సరే నువ్వు లోపలికి వెళ్ళి చూడు, నేను బయట చూసొస్తాను. అలాగే వదిన. భవిష్య, 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 భవిష్య. ఈ రూమ్ లో ఉందా ఏంటి? భవిష్య, భవిష్య, భవిష్య. ఈ రూమ్ లో కూడా లేదు. ఎక్కడికి వెళ్ళుంటుంది? భవిష్య, భవిష్య, దీప్తి, ఏమండి? వదినా, అంతా వెతికాను. లోపల లేదా? లేదు వదినా, ఎక్కడా లేదు. ఏవండి, బహుశా ఎక్కడ కనిపించడం లేదండి. కనిపించట్లేదా? నాకేదో భయంగా ఉందండి. భయపడకు, ఎక్కడన్నా ఆడుకోవడానికి వెళ్ళిందేమో. అంజయ్య, అంజయ్య, అమ్మగారు, ఒకసారి ఇలారా. సోమయ్య, ఏంద్రా? అమ్మగారు పిలుస్తున్నారా? అమ్మగారు పిలుస్తున్నారా? ఏంటమ్మగారు? ఏంటమ్మగారు? బహుశా కనిపించడం లేదు. బయట ఎక్కడుందో ఏమో, వెళ్ళి వెతకండి. అలాగే అమ్మగారు, పదరా. సోమయ్య, నువ్వు వాటిల్లు వెతుకు. సరే, నువ్వు అటెళ్ళు. ఇంత పొద్దున్నే ఎక్కడికి వెళ్ళుంటుంది? నాకు మాత్రం ఏం తెలుసు? ఏమండి, నా కుడి కన్ను అదురుతుంది. ఏదో భయం వేస్తుంది. చాదస్తంగా మాట్లాడకుదారని. ఎక్కడికి వెళ్తుంది? అంత భయపడాల్సిన పనేవి లేదులే. అయినా వాళ్ళు వెళ్ళారు కదా వెతకటానికి. ఏంటో నాకు ఏదో జరిగింది, ఎవరో ఏదో చేస్తున్నారు అనిపిస్తుంది. వదినా, ఎవరేం చేస్తారు? నువ్వు ధైర్యంగా ఉండు. సరే, మనం కూడా తల ఓ పక్క వెతుకుదాం రండి. అమ్మ దీప్తి, నువ్వు అటు చూడు. తరణి, నువ్వు ఇటు చూడు. భవిష్య, 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 ఎక్కడున్నావు? భవిష్య, ఏంట్రా ఈ అమ్మ ఇంకా నిద్రపోతూనే ఉంది? పడుకోనిరా, రాత్రి చాలాసేపు మేల్కొనే ఉంది కదా, అందుకే ఇప్పుడు నిద్రపోతోంది. ఎప్పుడు లేస్తే నీకు నాకేంట్రా? మనకు చెప్పిన పని చేయటమే, మిగతాదంతా మనకు అనవసరం. అంతేరా, వాళ్ళ ఎవ్వారం వాళ్ళదే, మన ఎవ్వారం మనదే. చూస్తూ ఉండు, నేను వెళ్ళి దమ్ము కొట్టేసి వస్తాను. రేయ్, తొందరగా రారా, మళ్ళీ అమ్మగారు వస్తే తిడుతుంది. సరేరా. అసలు ఎందుకు ఈ పాపని కిడ్నాప్ చేయించిందో అర్థం కావట్లేదురా. రేయ్, మనకెందుకురా అవన్నీ, వదిలే. ఊరికే డౌట్ వచ్చి అడిగాను. డౌట్స్ మనకెందుకురా, డబ్బు డబ్బు మనది మనకు వస్తే చాలు. ఇంత పొద్దున్నే అది ఎక్కడికి వెళ్ళింది? నాకు చాలా భయంగా ఉంది. భయపడకు ధరణి, ఎక్కడికన్నా ఆడుకోవడానికి వెళ్ళిందేమో. మనం ఊరెళ్తున్నాం కదా, మళ్ళీ తిరిగి రావని ఆడుకోవడానికి వెళ్ళి ఉంటుంది. వచ్చేస్తుంది. పనోళ్ళు నలుగురు నాలుగు వైపులకు వెతకడానికి వెళ్ళారు కదా వదినా, ఎవరో ఒకరు తీసుకొస్తారులే. అమ్మగారు, కనిపించిందా? ఎక్కడుంది? బహుశా తీసుకురాలేదే, తర్వాత వస్తానందా? లేదమ్మగారు, అమ్మాయి గారు ఎక్కడ వెతికినా కనిపించలేదమ్మా. మొత్తం అంతా వెతికామమ్మా. కనపడట్లేదా? అదేంటి, ఎక్కడ కనిపించకపోవడం ఏంటి? ఏమండి, నాకు ఆ పార్వతమ్మ గారి మీదే డౌట్గా ఉందండి. ఆవిడ మీద? అవును,
బహుశా ఊరు వెళుతుందని తెలుసు. ఆవిడికి తన మీద ప్రేమ ఉంది. ఎలాగైనా బహుశని ఇక్కడే ఉంచాలని దాచుంటుంది. దాచటం ఏంటి? అలా దాస్తే మాత్రం భవిష్యత్తు కూరుకుంటుంది. ఉండండి, ఇప్పుడే తెలుస్తా. అన్నయ్య, భవిష్య ఎలా అన్నయ్య? నువ్వేం భయపడకరా, ఏం కాదు. నా కూతురు ఎక్కడా? నీ కూతురు సంగతి నాకేం తెలుసు? అది నా ఇంటికి రాలేదు. నీ ఇంట్లో లేదా? మా ఇంట్లో ఉంటే ఎక్కడా అని నిన్నెందుకు అడుగుతాను? దాన్నేం చేసావో మర్యాదగా చెప్పు. ఏం చేయడం ఏంటి? నీకేమైనా పిచ్చా? నీకే దాని పిచ్చి పట్టింది. అది వెళ్ళిపోతుందన్న బెంగ పెట్టుకుని ఆ పిచ్చితోనే ఎక్కడో దాచుంటావు. చెప్పు, ఎక్కడది? ఎన్ని రోజులని దాచగలవు? ఎంతకాలం దాచినా అది నీది కాదు. మేం ఊరెళ్ళాలి. బహుశా బహుశా ఏయ్ ఆగో. నాకు కాదే పిచ్చి, నీకు పట్టినట్టుంది. దాచాల్సిన అవసరం నాకేంటి? దాని మీద ప్రేమ ఉండొచ్చు గాని నువ్వు అనుకునేంత పిచ్చి పనులు చేసేంత పిచ్చిదాన్ని కాదు. వెతకాల్సింది ఊళ్ళో, నా ఇంట్లో కాదు. ఊరంతా వెతకడం అయ్యాకే నీ ఇంటికి నీ మీద అనుమానంతో వచ్చి వెతకాల్సి వస్తుంది. నా అనుమానం తప్పు కాదు. దాచి తప్పు చేయొద్దు. చెప్పు. నాకు తెలీదు. అనవసరంగా నా మీద నింద వెయ్యొద్దు. నాది నిందైతే అది కనబడలేదు అనగానే నువ్వు షాక్ అవ్వాలి. కానీ అదే నీలో కనిపించలేదు. తేలుకుట్టిన దొంగలా మొహం పెట్టావు. అది చాలు నువ్వే దాచావు అనడానికి. తేలు లేదు, పాము లేదు. వెళ్ళి వెతుక్కో. నువ్విలా చెప్పవు. పోలీస్ కంప్లైంట్ ఇస్తే వాళ్లే నిజం కక్కిస్తారు. ఏంటి బెదిరిస్తున్నావా? ఇచ్చుకో. పోలీసులు కాదు, మిలిటరీ వచ్చినా నాకేం భయం లేదు. నీ ఉడతూపులకి దడిచేదాన్ని కాదు నేను. నిజంగా నీకు తెలీదా? అబద్ధం ఆడాల్సిన అవసరం నాకు లేదు. నమ్మితే నమ్ము, లేకపోతే పో. అంతేకాని ఇలాంటి అడ్డదిడ్డమైన ప్రశ్నలు వేయకు. దాన్ని మీరు దాచినట్టు తేలితే చాలా చాలా దూరం వెళ్లాల్సి ఉంటుంది. దాచటాలు దోచటాలు మీకలవాటు. మీలాగే అందరూ అనుకుంటున్నావా? వెళ్ళవతలకే. ఏదో చిన్నపిల్లని ముద్దాడితే ఇంత ప్రేమ చూపిస్తే దాచావంటూ నా ఇంటికే వచ్చి నా మీద నిందలేస్తావా? అంత నమ్మకం లేకపోతే నువ్వన్నట్టు పోలీసులకు చెప్తానన్నావుగా. వెళ్ళా పంచై. వెళ్ళా. మమ్మీ, డాడీ, ఇదెవరిల్లు? ఇక్కడికి ఎప్పుడు వచ్చాం? ఆగో. ఆగో. ఎవరు మీరు? మా మమ్మీ డాడీ ఏరి? ఎందుకు నన్ను ఇక్కడికి తీసుకొచ్చారు? పాపా, మేమే రాత్రి నిన్న ఇక్కడికి తీసుకొచ్చాం. మీ అమ్మా నాన్న ఇక్కడ లేరు. నువ్వు బయటికి వెళ్ళడానికి వీల్లేదు. ఎందుకు నన్ను తీసుకొచ్చారు? ఎందుకు బయటికి వెళ్ళొద్దు నేను? అసలు ఎవరు మీరు? దొంగలా? అవును, దొంగలమే. మాట్లాడకుండా మేము చెప్పినట్టు వినో. నాకు అమ్మ నాన్న కావాలి. ఏయ్, ఏడవద్దు. ఏడిస్తే బాగుండదు. మేం ఊరుకోం. అదిగో నీకోసం బొమ్మలు కూడా పెట్టాం. వాటితో ఆడుకో. అల్లరి మాత్రం చేయొద్దు. నాకు బొమ్మలేమొద్దు. మమ్మీ డాడీయే కావాలి. నన్ను మా మమ్మీ దగ్గర తీసుకెళ్ళిపోండి.
రండమ్మా. ఆ, జాగ్రత్తగా చూస్తా ఉండారా పాపని. చూస్తున్నామమ్మా. నానమ్మ, మ్మ్, ఈ దొంగలు నన్ను ఎత్తుకొచ్చారు. నన్ను కాపాడు నానమ్మ. అమ్మా నాన్న దగ్గర తీసుకెళ్ళు. అరే బంగారం, వాళ్ళు దొంగలు కాదురా. నేనే నిన్ను తీసుకురమ్మని వాళ్ళకి చెప్పాను. నువ్వేం భయపడకు. ఎందుకు నన్ను ఇక్కడ తెప్పించావు నానమ్మ? అక్కడ మనం ఆడుకుంటుంటే ఎవళ్ళో ఒకళ్ళొచ్చి నిన్ను తీసుకెళ్ళిపోయి మనల్ని ఆడుకునివ్వటం లేదు కదా. అందుకే మీ నాన్నతో దాగుడు మూతలాడి నిన్నిక్కడికి తీసుకొచ్చాను. మనిద్దరం ఇక్కడే హాయిగా ఆడుకోవచ్చు. మీ అమ్మ నిన్ను కనుక్కోవాలని పందెం కట్టాను. మమ్మీ నన్ను వెతికి పట్టుకోవాలా నానమ్మ? అవునరా, మనం ఇక్కడే ఉండాలా? నేనంటే నీకు ఇష్టమేగా. ఇష్టమే. నువ్వంటే నాకు చాలా ఇష్టం. నీతో కలిసి ఆడుకోవాలి, నీకన్నీ తినిపించాలి, లాలపోయాలి, జోకొట్టి నిద్రపుచ్చాలి అని నాకు చాలా కోరికరా. అందుకే ఈ ఏర్పాట్లు చేశాను. నీకేం కావాలంటే అది అన్నీ ఇక్కడికి తెప్పిస్తాను. నువ్వు మారాన్ చేయకుండా ఈ నానమ్మ కోరిక తీర్చాలి. తీరుస్తావా? అలాగే నానమ్మ. నా బంగారు తల్లి, ఎంత మంచి మనసే నీది. ఎంత కమ్మటి మాట అన్నా. ఈ ముసల్దాని మాట మన్నించావు. చాలా చాలా ఆనందంగా ఉంది. మరి మనం అక్కడికి వెళ్ళమా? వెళ్ళాం. ఇక్కడ ఎన్ని రోజులు ఉండాలి? 2-3 రోజులు ఇక్కడే దాక్కునుండాలి. హాయిగా ఆడుకోవచ్చు. మరి అమ్మా నాన్న రారా? వాళ్ళు నిన్ను కనుక్కోవాలి కదా. వాళ్ళు కనుక్కుంటే? కనుక్కోలేరు. భలే తమాషాగా ఉందే. ఇంకా చాలా ఉన్నాయిరా. కథలు, ఆటలు, పాటలు చాలా చెయ్యాలి నువ్వు. ముందు నువ్వు మొహం కడుక్కుంటే నీకు పాలు తాగించి అప్పుడు ఆడుకుందాం. అలాగే. అంజయ్య, కాఫీ తీసుకురా. అలాగే అయ్యగారు. ఊరుకో వదినా. ఎలా ఊరుకొని దీప్తి? ఇంతవరకు బహుశా ఎక్కడుందో తెలియలేదు. ఎక్కడికి వెళ్ళిందో, ఎవరు తీసుకువెళ్లారో తెలియట్లేదు. తను వచ్చే వరకు ఈ కన్నీళ్ళు ఆగవు, ఈ దుఃఖం ఆగదు. ఎక్కడుందో, ఏం చేస్తుందో, తినిందో తినలేదో, నా కోసం ఎంత ఏడుస్తుందో, ఇవన్నీ తలుచుకుంటేనే దుఃఖం ఆగట్లేదు.